డొనాల్డ్ ట్రంప్ చెప్పే మాటలకు చేష్టలకు పొంతన ఉండదు. ఈ విషయం ప్రపంచానికి చాలా బాగా తెలుసు. ఒక ఒప్పందాన్ని ప్రతిపాదిస్తే ఎదుటి వాళ్ళు వెంటనే ఓకే చెప్పాలని ట్రంప్ భావిస్తాడు. ఆ ఒప్పందంలో ఏమున్నాయి, లోటుపాట్లేంటి అనేది ఆలోచించరాదంటాడు. దానిపై ఆలస్యంగా ఎదుటి వాళ్ళు స్పందిస్తే ఇక ఒప్పందం కుదరదంటున్నాడు. భారత్ విషయంలో ఇలానే జరిగింది. జూన్ చివర్లో ఒప్పందానికి ట్రంప్ పిలిచాడు. ఒప్పందాన్ని భారత్ స్టడీ చేసిన తర్వాత ఓకే చెప్పింది. కానీ మీరు టూ లేట్, ఒప్పందం కుదరదంటున్నారు. ఇదేమి లాజిక్కో ఎవరికీ అర్థం కాదు. కానీ నిజమేంటంటే మోడీ కాల్ చేయలేదని ట్రంప్ అలిగి కూర్చున్నాడు. కాల్ చేస్తే ఒప్పందం కుదిరేదని స్వయంగా అమెరికా మంత్రి తాజాగా వెల్లడించాడు. అసలు వాణిజ్య ఒప్పందం ఎందుకు ఆలస్యమైంది? డీల్ సిద్ధమైనా ట్రంప్కు మోడీ కాల్ ఎందుకు చేయలేదు? లెట్స్ వాచ్. ట్రేడ్ డీల్పై అమెరికా వాదనల సీక్రెట్ ఏంటి? ఒప్పందం సిద్ధమైన మోడీనే నిరాకరించారా? మోడీ కాల్ చేయకపోతే అమెరికా డీల్ చేసుకోదా? అంతా సిద్ధమైంది అనుకునే లోపే ఆగిపోయింది. ఈ మాట భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం పరిస్థితి చాలా చక్కగా వివరిస్తోంది. రెండు దేశాల మధ్య అనేక విడతలుగా చర్చలు జరిగాయి. ఇరుపక్షాలు ఎన్నో రాయితీలకు అంగీకరించాయి. కానీ చేతికి వచ్చిన ఒప్పందం మాత్రం అటకెక్కింది. అసలు అమెరికా భారత్ వాణిజ్య చర్చల్లో ఏం జరిగింది? ఒప్పందం కుదిరినట్టు కుదిరి ఎందుకు ఆగిపోయింది? తాజాగా అమెరికా కామర్స్ సెక్రటరీ హావర్డ్ లుట్నిక్ ఓ బాంబు పేల్చారు. కామర్స్ సెక్రటరీ అంటే అమెరికా వాణిజ్య శాఖ మంత్రి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు ఎప్పుడూ పూర్తయ్యాయని స్పష్టం చేశాడు. ముసాయిదా నిబంధనలు ఖరారయ్యాయని కూడా వివరించాడు. మరి ఎందుకు ఒప్పందం జరగలేదు? ఆఖరి నిమిషంలో ఏం జరిగింది? డొనాల్డ్ ట్రంప్కు స్వయంగా డీల్స్ పూర్తి చేయడం అంటే చాలా ఇష్టమని సదరు మంత్రి చెప్పాడు. అందుకే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడాలని అమెరికా కోరినట్టు లుట్నిక్ తెలిపాడు. సింపుల్గా చెప్పాలంటే, సార్ నేను మీతో మాట్లాడొచ్చా? దయచేసి నాతో మాట్లాడండి ప్లీజ్ అంటూ ట్రంప్ను మోడీ వేడుకోవాలన్నది అమెరికా అధ్యక్షుడి ఆరాటం. ఆ తర్వాత చూసారా, మోడీ నన్ను అడుక్కున్నాడు, సరళీపో అని దయతలచి భిక్షమేసినట్టుగా ట్రేడ్ డీల్ను ఇండియాకు పడేశామని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటాడన్నమాట. అయితే లాజిక్ మ్యాజిక్ ఏమిటంటే మోడీ అలా వేడుకోవడానికి నిరాకరించాడు. డొనాల్డ్ ట్రంప్తో ఫోన్ కాల్ మాట్లాడడానికి ప్రధాని మోడీ నిరాకరించాడన్న విషయం కూడా అమెరికా మంత్రి లుట్నిక్ స్వయంగా చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్కు మోడీ ఫోన్ చేయించడానికి భారత మంత్రులు అన్కంఫర్టబుల్గా భావించినట్టు లుట్నిక్ వివరించాడు. అయితే లుట్నిక్ ప్రకారం ట్రంప్తో మోడీ మాట్లాడడానికి అసౌకర్యంగా భారత అధికారులు భావించారన్న మాట. భారత అధికారులు ఎందుకు అలా చెప్పారు? దీనిపై ఢిల్లీ స్పందించింది. లుట్నిక్ వ్యాఖ్యలు వాణిజ్య ఒప్పందాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఢిల్లీ మండిపడింది. గతేడాది ఫిబ్రవరి నుంచే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం భారత అమెరికా చర్చలు జరుపుతున్న విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. అప్పటి నుంచి ఇరుపక్షాల మధ్య పలు విడతల చర్చలు జరిగినట్టు వివరించారు. పరస్పర ప్రయోజనాలు కలిగేలా సమతూకంతో కూడిన ఒప్పందం కావాలనేదే భారత లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నో సందర్భాల్లో ఒప్పందానికి రెండు దేశాలు చేరువయ్యాయని చెప్పారు. అయితే లుట్నిక్ వ్యాఖ్యల్లో చర్చల తీరును వివరించిన విధానం వాస్తవాలకు దూరంగా ఉందని జైస్వాల్ విమర్శించారు. సింపుల్గా చెప్పాలంటే అమెరికా మంత్రి చెప్పేవన్నీ అబద్ధాలేనని జైస్వాల్ చెప్పుకునే చెప్పారు. భారత అమెరికా వాణిజ్య చర్చల్లో ఏం జరిగిందో కాలక్రమాన్ని పరిశీలిద్దాం. అసలు ట్రంప్తో కాల్ మాట్లాడడానికి మోడీ ఎప్పుడు నిరాకరించాడు? అమెరికా కామర్స్ సెక్రటరీ లుట్నిక్ ఒప్పందం సిద్ధమైందని చెప్పాడు. శుక్రవారం భారత డీల్ ఓకే చేసినట్టు లుట్నిక్ చెప్పాడు. ఏ శుక్రవారం అన్నది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. లుట్నిక్ మరో మాట చెప్పాడు. ఆ శుక్రవారం తర్వాత వారాల్లో వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ దేశాలతో వరుసగా ఒప్పందాలు కుదిరినట్టు వెల్లడించాడు. ఆయా దేశాలతో ఒప్పందాలు ఎప్పుడు కుదిరాయి? 2025 జూలై 2న వియత్నాంతో, జూలై 15న ఇండోనేషియాతో, జూలై 22న ఫిలిప్పైన్స్ తోటి అమెరికా ట్రేడ్ డీల్స్ జరిగాయి. సింపుల్గా చెప్పాలంటే 3 వేరువేరు వారాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. కానీ లుట్నిక్ చెప్పిన శుక్రవారం ఏది అంటే బహుశా జూన్ చివరిలో లేదంటే జూలై మొదట్లో ఒప్పందం సిద్ధమై ఉండొచ్చు. ఇక రెండో అంశం ఏమిటంటే ఒప్పందంలో అమెరికా ఎలాంటి ఆఫర్లు ఇచ్చింది? లుట్నిక్ ప్రకారం యూకే వియత్నాంకు విధించిన సుంకాల మధ్యలోనే భారత్కు ఆఫర్ ఇచ్చినట్టు యూకేకు 10% సుంకాలను, వియత్నాంకు 20% సుంకాలను ట్రంప్ వడ్డించాడు. బహుశా భారత్కు ఈ రెండింటి మధ్య ఉండే ఆఫర్ను ట్రంప్ ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడే పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. డీల్ను ప్రాథమికంగా భారత్ ఒప్పుకోలేదని లుట్నిక్ చెప్పాడు. కానీ ఆగ్నేయాసియా దేశాల ఒప్పందాల అనంతరం భారత్ కూడా అమెరికా షరతులకు అంగీకరించింది. ట్రంప్ విధించిన పాత షరతులకు, సుంకాలకు భారత్ ఓకే చెప్పింది. అయితే అమెరికా ఎలా స్పందించింది? డీల్స్ భారత్ ఓకే చెప్పిందని అప్పట్లో ఇదే లుట్నిక్ అప్పట్లో తెలిపాడు.
కానీ 3 వారాల తర్వాత భారత్ స్పందిస్తే ఏ లాభమని విమర్శించాడు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత 3 వారాలకు స్టేషన్కు వస్తే ఏ లాభమని ప్రశ్నించాడు. భారత్ ఒప్పందానికి అంగీకరించిందని, కానీ ఇప్పుడు కుదరదని లుట్నిక్ అప్పట్లో తేల్చి చెప్పాడు. సో ఈ ఒప్పందానికి అమెరికా తిరస్కరించింది. ఒకవేళ ఇదే నిజమైతే ఇది చాలా విడ్డూరమైన విషయం. ఎందుకంటే అమెరికా వాదనలతో చర్చలు జరిపే పద్ధతిలో లోపాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ట్రేడ్ చర్చలు ప్రారంభమైన రోజే ఒప్పందాలు కుదుర్చుకోవడం అసాధ్యం. సాధారణంగా ఒప్పందాలు అనేవి ఏ వస్తువుల మీద వ్యాపారం చేస్తున్నాం, ఏ వాణిజ్య పరిణామం ఎంత, అవతలి భాగస్వామ్యం మనకి ఎంత ముఖ్యమైన దేశం వంటి అనేక బలమైన అంశాల మీద ఆధారపడతాయి. ఒప్పందాలు ఒక్క రోజులో జరిగిపోయేవి కావు. అవి జూలైలో అయినా సెప్టెంబర్లో అయినా ఇంకెప్పుడైనా ఒకేలా ఉంటాయి. కానీ అమెరికా చేస్తున్న వాదన మాత్రం మైండ్ బ్లోయింగ్. వేగంగా స్పందిస్తేనే మంచి డీల్ దక్కుతుందని, ఆలస్యమైతే చెడ్డ డీల్ తప్పదని లుట్నిక్ చెప్తున్నాడన్నమాట. నిజం చెప్పాలంటే ఇది తీవ్రమైన కపట నాటక ధోరణి. అసలు నమ్మదగిన విధంగా లేదు. 2025 జూలై 27న యూరోప్తో ట్రంప్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అది కూడా ఆగ్నేయాసియా దేశాల తర్వాతే. యూరోపై తక్కువ సుంకాలను ట్రంప్ విధించాడు. యూరోప్కు ఆఫర్ ఇచ్చినప్పుడు ఇండియాకు ఎందుకు ఇవ్వకూడదు? ట్రైన్ వెళ్ళిపోయిన 4 వారాలకు కదా యూరోప్ స్టేషన్కు వచ్చింది. మరి లుట్నిక్ ఈ విషయం ఎందుకు తెలియదు? సింపుల్గా చెప్పాలంటే ట్రంప్కు ఈగో సమస్య. ఎందుకంటే మోడీ పర్సనల్గా తనకు కాల్ చేయాలని ట్రంప్ భావించాడు. అప్పుడే ట్రంప్ సంతృప్తి చెంది ఒప్పందాన్ని చేసుకునేవాడు. తనే ముందు ప్రపంచానికి ఈ డీల్ గురించి చెప్పాలని ట్రంప్ ఉబ్బలాటం. అయితే ఎందుకు ప్రధాని మోడీ నిరాకరించాడు? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు ముగిసిన తర్వాతే అమెరికా ట్రేడ్ డీల్ సమస్య మొదలైంది. ఈ ఘర్షణను తానే ఆపానని ట్రంప్ పదే చెప్పుకున్నాడు. ఘర్షణపై ట్రంప్ వాదనలను భారత్ తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్తో ఫోన్ కాల్ మాట్లాడేందుకు మోడీ నిరాకరించి ఉండొచ్చు. ఈ విషయం జూన్ చివరిలోనూ స్పష్టంగా తెలిసింది. G7 సదస్సు కోసం జూన్ 16న ప్రధాని మోడీ కెనడాలో పర్యటించారు. ఆ సమయంలో వాషింగ్టన్కు రావాల్సిందిగా ట్రంప్ కోరాడు. కానీ ట్రంప్ ఆహ్వానాన్ని మోడీ తిరస్కరించారు. ట్రంప్తో మోడీ మాట్లాడకపోవడానికి ఇది కారణం అయ్యి ఉండొచ్చు. రెండో కారణం ఏమిటంటే బహుశా వాణిజ్య ఒప్పందంలో అమెరికా చేస్తున్న ప్రతిపాదనలు సరైనవి కాకపోయి ఉండొచ్చు. ఇక్కడ అసలు సమస్య డీల్స్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి సరైనది కాదు. ఎందుకంటే ట్రంప్ వేగంగా స్పందించాలని కోరుకున్నాడు. భారత్పై ఈగో చూపించాడు. అంతేకాదు చర్చల వివరాలను బహిరంగంగా మాట్లాడుతూ ఇండియాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు యత్నించాడు. నిజానికి చర్చలకు ఇలాంటి పరిణామాలు ఆటంకం కలిగిస్తాయి. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం పరిస్థితి ఏమిటి? దురదృష్టవశాత్తు పరిస్థితులు వెళ్తున్న తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. అమెరికా కాంగ్రెస్ కొత్త సుంకాలను భారత్పై విధించాలని యత్నిస్తోంది. రష్యన్ చమురును కొంటున్న కారణంగా భారత్పై 500% సుంకాలను విధించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ట్రంప్ సైతం అనుమతులు ఇచ్చేశాడు. ఒకవేళ ఈ బిల్లును కాంగ్రెస్ ఆమోదిస్తే భారత్పై 500% సుంకాలు పడనున్నాయి. దీని ప్రభావం మరింతలా విస్తరించే ప్రమాదం కూడా ఉంది. అదే సమయంలో యూరోప్, ఆసియన్, గల్ఫ్ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్యం కోసం భారత్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ అమెరికాకు వెళ్లే ఎగుమతులను వైవిధ్యం చేయడానికి. కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది. 500% అమెరికా సుంకాలను విధిస్తే భారత్ పరిస్థితి అధ్వానంగా మారుతుంది. ఎందుకంటే ఇతర దేశాలు సడన్గా తమ డిమాండ్లను పెంచుతాయి. ఇది భారత్కు ఒక రకంగా చెడు పరిణామంగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనం గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన పరిణామాలు ఉన్నాయి. ఒకటి, రష్యా నేపథ్యంలో అమెరికా ప్రతిపాదించే 500% సుంకాలు. రెండోది, ట్రంప్ సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు. ఈ రెండు ఇప్పుడు భారతీయ స్టాక్ మార్కెట్లలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఈ రెండు పరిణామాలే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.